దాక్కుంటుంది. ఒకసారి ఆ మతం దాటి పక్కకు రమ్మనండి, ఆమె ఉండదు అసలు. ఒక వీడియో ఒకసారి అంబేద్కర్ని తిట్టమనండి, ఆమె ఉండనే ఉండదు అసలు. ఆమె వచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసం వచ్చినా అని చెప్పేసి కళ్యాణం చేసుకుని పోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా కాళ్ళు మొక్కినాం, ఇప్పుడు కాళ్ళు గుంజితే ఎట్లుంటుందో ఆమెకు తెలుస్తుంది. సనాతన ధర్మం పేరు వాడుతున్నా కాబట్టి నన్ను ఎవడు ఏం పీకలేడు, నేను ఏం చేసినా నడుతుంది, నేను అఘోరి వేషం వేసిన కాబట్టి నన్ను నమ్మేస్తున్నారు జనాలు అని అనుకుంటున్నారు. నిజంగా నిన్ను నమ్మినాం కాబట్టి 3-4 నెలల నుంచి నువ్వు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసి రోడ్ల మీద పోలీసులను గలీజ్గా తిట్టినా, రోడ్డు మీద నువ్వు మల విసర్జన చేసినా, నువ్వు ఏం చేసినా కూడా మేము ఎవ్వరు ఏమనలేదు. ఎందుకంటే నిన్ను నమ్మినాం. మాకు అఘోరి అంటే తెలియదు, అసలు అఘోరాలు ఎలా ఉంటారు, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి అవన్నీ తెలియదు కాబట్టి మేము సైలెంట్గా కూర్చున్నాం ఇన్ని రోజులు. కానీ నువ్వే చెప్పినావు నేను పెళ్లి చేసుకోను, అసలు పెళ్లి అనేది ఉండదు, అఘోరీలకు పెళ్లి ఉండదు, నువ్వు ఒక భార్యను మోసం చేసినావు, ఇంకొక అమ్మాయిని ట్రాప్లో వేసి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తాను. నిజంగా బాధేసింది నాకు. అట్లా చేసినా కూడా కనీసం మళ్ళీ ఇక అంబేద్కర్ లాంటి రాజ్యాంగం నిర్మించిన ఆయన చాలా ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి వీధిలో గల్లీలో ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది నువ్వు ఆమెని అక్కడికి యాంకర్ చెప్తూనే ఉన్నాడు నీకు అట్లా బూతులు తిట్టొద్దు అని. చాలా ట్యూట్లు వేశారు, సౌండ్లు అంటే బూతులు మాట్లాడింది. నిజంగా అది మాత్రం ఇంకోసారి అంటే ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉంది, అక్కడ దాక్కొని ఉంది. అయితే మన వాళ్ళు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు ఎవరో ఒకరు స్పందించి ఖచ్చితంగా తేవాలి. లేకపోతే ఆమెనా ఏదో ఒక రోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ వస్తే మాత్రం ఈసారి అయితే విడిచిపెట్టేది లేదు. ఇన్ని 4 నెలలు మనల్ని ఎంత చికా చేసిందో ఖచ్చితంగా దేహశుద్ధి చేసి పంపిస్తారు. అంత ఫ్రీగా తిరుగుతుందంటే అంబేద్కర్ ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల దాన్ని యూజ్ చేసుకొని అంబేద్కర్ని తిట్టడాన్ని ఎట్లా చూస్తారు అన్న? ఇప్పుడు అంబేద్కర్ని తిడితే ఖచ్చితంగా రియాక్ట్ కావాలన్నా. ఎవరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చారు అని చెప్పేసి అంబేద్కర్ని పెద్ద వాళ్ళని తిడితే ఎవరు ఊరుకుంటారు అన్న? ఇప్పుడు నిజంగా ఆమె నిజమైన అఘోరి అంటే ఆమెని కాళ్ళకు దండం పెడతాం, మేము కాళ్ళకు దండం పెడతాం. ఆమె ఏం చెప్తే అది తింటాం. ఇట్లా బూతులు తిడుతుంది అన్న. ఆమె ఇట్లా గలీజ్గా బూతులు తిట్టడం, 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. అసలు ఆమె వచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసం వచ్చినా అని చెప్పేసి కళ్యాణం చేసుకొని పోయింది. ఆమె ఏం చేసింది అసలు? ఏంటంటే కొంతమంది మన దగ్గరే చాలామంది ఈ దొంగ బాబాల్ని, ఈ దొంగ నా కొడుకుల్ని మనం సపోర్ట్ చేస్తాం. పొద్దున్న అయితే వీళ్ళ వీడియోలు ఎందుకు చూడాలన్నా? అసలు వాళ్ళ వీడియోలు ఇప్పుడు మన తెలంగాణలో అకాల వర్షాలు పడి ఎంతోమంది మొత్తం పంటలన్నీ కొట్టకపోతున్నాయి. ముఖ్యంగా రైతులన్న వాళ్ళు ఊర్లలో పల్లెటూరు అంటే సిటీలో చాలామంది చూడరు. రైతులు పల్లెటూర్లలో ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పొద్దున్నే అయితే అఘోరి వీడియో ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకు చూస్తారో అర్థం కాదు. మా నాన్న చూస్తాడు, ఎందుకన్నా ఆయన వీడియో ఆమె చూస్తావు, నువ్వు వ్యూ చూస్తుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా జర్నలిస్టులు పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు శోభనం ఎక్కడండి, హనీమూన్కి ఎక్కడికి వెళ్తారండి అంట. మీకు సిగ్గుందా? నిజంగా చాలా కష్టాలు ఉన్నాయి అన్న. బయట చాలా న్యూస్లలో చూపించే చాలామంది ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అవి తప్ప ఒకటే అఘోరి. ఒక్కొక్క ఛానల్లో దగ్గర 20 వీడియోలు ఎత్తాడు. ఏంటంటే జనాలు చూస్తారు, జనాలు పిచ్చోళ్ళు జనాలు చూస్తారు కాబట్టి వాళ్ళు ఎత్తారు. వాళ్ళు తప్ప ఏముంది, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి. బాదం పాలు ఇష్టం అంట. సమాజంలో దేవుళ్ళలాగా చూసే అంబేద్కర్ని విపరీతమైన మాటలు తిట్టింది. అవునా? సో ఎలాంటి శిక్ష పడాలి, ఏం చెప్తారు ఫైనల్? అన్న శిక్ష ఏం లేదన్న. 2 రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించినా ఇక అదే ఆమెకు లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాకా కాళ్ళు మొక్కినాం, ఇప్పుడు కాళ్ళు గుంజితే ఎట్లుంటుందో ఆమెకు తెలుస్తుంది. లేదు, ఇన్ని మంత్స్ నుండి ఆవిడ తిరుగుతున్నారు కదా, ఎవరు 2 రాష్ట్రాల వల్ల ఏం చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? పోలీసుల్ని పచ్చి బూతులు తిడితే పోలీసులు ఏమనలేదు. ఎందుకంటే ఆమె ఒక మతం ముసుగులో దాక్కుంది. ఏమనంటే ఆమె మీద చేయేస్తే అరే పాపం ఆ మతం యూజ్ చేసుకుంటుంది ఆమె. నేను శివుని భక్తురాల్ని, నేను అఘోరాని, నా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాను. ఆమె దాక్కుంటుంది. ఒకసారి ఆ మతం దాటి పక్కకు రమ్మనండి, ఆమె ఉండదు అసలు. ఒక వీడియో ఒకసారి అంబేద్కర్ని తిట్టమనండి, ఆమె ఉండనే ఉండదు. ఇక అట్లా నడుస్తుంది, ఆమె కొనసాగుతుంది. జనాలు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఇప్పుడైతే రియలైజ్ అయిపోయారు అని అందరికీ తెలిసింది అఘోరి పెద్ద దొంగ అని. కానీ బయటకు వస్తే మాత్రం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఆమె ఉండదు. కానీ మెయిన్గా ఏంటంటే ఎవరైనా పట్టించుకొని కేసులు పెట్టారు, కేసులు కూడా అయినాయి. ఖచ్చితంగా ఆమెని తీసుకొచ్చి జైల్లో అయితే వేయాలన్నా.